ముందుగా టమాటాలని ఇలా ఘాట్లు పెట్టేసి నీళ్ళలో వేసుకుని 2-3 పొంగులు రానిచ్చేసి చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. సన్నగా కట్ చేసి ప్యాన్లో ఆయిల్ వేడెక్కినాక సోంపు, షాజీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది టమాటో ముక్కలు కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి కాసేపు చక్కగా మగ్గనివ్వాలి. ఈ బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది అంతా ఉడికితే చక్కగా 2-3 పొంగులు ఇలా రానిచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క ఎగ్గును నెమ్మదిగా కొట్టి పోయాలి. ఎగ్గు కొట్టేటప్పుడు జాగ్రత్తగా పోయాలి. అలాగే కదపకుండా ఉంచాలి. నెమ్మదిగా మూత పెట్టేసేసి సన్నసగ మీద ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత నెమ్మదిగా తిప్పుకోవాలి. చెంచా పెట్టి గరిటె పెట్టి గబగబా తిప్పకుండా ఇలా నెమ్మదిగా తిప్పేసుకొని కొంచెం గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, అంతే. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీ.